జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారికంటే, మీరు కింద పడితే చూడాలి అని కోరుకునే వాళ్ళే ఎక్కువుంటారు. పైకి మంచి మాటలు చెప్పినా, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా, చేదు నిజం ఇదే. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతో మంది తారసపడతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు. పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీపైనే బురద చల్లుతారు. మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరుతారు. మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఎన్ని చేసినా మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో, మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. ఒకసారి ఒక పెద్ద హాల్లో చాలా మంది కూర్చున్నారు. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన ఒక వ్యక్తి అక్కడికి రాబోతున్నాడు. ఆయన మాటలు వినడానికి అందరూ అక్కడికి వచ్చారు. 10 నిమిషాల తరువాత ఆ వ్యక్తి వేదికపైకి వచ్చి, మీరు నన్ను సరిగ్గా విని అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెబుతాడు. ఆ తర్వాత తన జోబులో నుంచి మిలమిల మెరుస్తున్న ఒక బంగారు నాణ్యాన్ని తీసి పట్టుకొని, మీలో ఈ నాణ్యం ఎవరికి కావాలి అని అడిగాడు. అందరూ చేతులు పైకెత్తారు. మీలో ఒక్కరికి ఈ నాణ్యం ఇస్తాను, కానీ దీనికోసం మీరు కాస్త వెయిట్ చేయాలి అని అన్నాడు. కాసేపయ్యాక ఆ వ్యక్తి నాణ్యాన్ని కింద వేసి రుద్దుతాడు. దీంతో అది కాస్త పాతదిగా కనిపిస్తుంది. దీని తర్వాత అతను మళ్ళీ ఆ నాణ్యాన్ని లేపి ఈసారి కూడా అందరూ చేతులెత్తుతారు. అప్పుడు ఆ వ్యక్తి నాణ్యాన్ని వంచుతూ వంకరగా చేస్తాడు. కాళ్లతో తొక్కుతూ మురిగ్గా మారుస్తాడు. మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడు ఎవరికి కావాలి అని. మళ్ళీ అందరూ కావాలనే చేతులు పైకెత్తుతారు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, చూశారుగా, దీనిని నేలకేసి తొక్కినా, వంకరగా చేసినా, మురిగ్గా మార్చినా మీరు కోరుకుంటున్నారు. మేలిమి బంగారాన్ని ఎంత మురికి చేసినా దాని విలువ తగ్గదు. మీరు కూడా అంతే. మీరంతా మేలిమి బంగారాలే. జీవితం కొన్నిసార్లు పెద్ద షాక్లను ఇస్తుంది. మీరు పరీక్షల్లో విఫలమవుతారు, లేదా ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విఫలమవుతారు, వ్యాపారాల్లో నష్టపోతారు, ప్రేమలో విఫలమవుతారు, పెళ్లి జరగదు, జరిగినా పెళ్లి చెడిపోవచ్చు. ఇలా మీ జీవితం అంతా చిన్నభిన్నం అవ్వచ్చు. అంత మాత్రాన మీరు విలువలేని వారు కాదు. మీ విలువను మీరు గుర్తించండి. జీవితంలో మీకు తిరుగుండదు అని చెబుతాడు. ఇప్పుడు అర్థమైందిగా, మీ బ్యాడ్ టైం కొనసాగుతున్నప్పుడు మీరు దేనికి అర్హులు కారని మీరు భావిస్తారు. మీకంటే ఇతరులు గొప్పవారని భావిస్తారు. కానీ కాదు, మీదైన సమయం వస్తుంది. అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.